హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, బజాజ్ ఫైనాన్స్ అంటే మనందరికీ గుర్తు వచ్చేది, మనం ఏదైనా వస్తువులను కొనుక్కున్నప్పుడు వాటి ప్రతి నెల ఈఎంఐ అనేది మనము బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా మనం ఈఎంఐ అనేది పే చేస్తుంటాము. కానీ బజాజ్ ఫైనాన్స్ అనేది మనకు పర్సనల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ వీడియోలో బజాజ్ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ మీరు అప్లై చేసుకోవాలి అంటే దీనికి కొన్ని ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే మీ ఏజ్ అనేది 21 ఇయర్స్ నుండి 80 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ అనేది 685 కంటే ఎక్కువ ఉంటే మీకు లోన్ అనేది ఈజీగా అప్రూవ్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మీ ఇన్కమ్ అనేది 20,000 లేదా 25,000 కంటే ఎక్కువగా ఉండాలి. ఈ శాలరీ అనేది ఎక్కువగా ఉంటేనే మీకు ఈ లోన్ అనేది కూడా ఎక్కువ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మెయిన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ లోన్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు పర్సనల్ లోన్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అప్ టు మీకు 40 lakhs వరకు ఈ లోన్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బేస్డ్ అపాన్ మన సిబిల్ స్కోర్ని బట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ లోన్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది. అప్లై నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ సైన్ ఇన్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది. ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, మీ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. యాజ్ పర్ పాన్ కార్డులో మీ నేమ్ అనేది ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ టైప్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ టైప్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి. మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. మీ సిటీ అనేది ఎంటర్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు శాలరీ పర్సన్స్ అయితే శాలరీ అని సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు శాలరీ పర్సన్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రతి నెల టేక్ హోమ్ శాలరీ ఎంత వస్తుంది అంటే మీకు ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ లేదా శాలరీ పడుతుందో అంత శాలరీ అనేది టైప్ చేయండి. తర్వాత టోటల్ మంత్లీ ఈఎంఐస్ ఎగ్జిస్టింగ్ అంటే ఇంతకుముందు ప్రీవియస్గా మీరు ఏదైనా ఈఎంఐస్ పే చేస్తుంటే ఆ టోటల్ ప్రీవియస్గా మీరు ఏదైనా ఈఎంఐస్ పే చేస్తుంటే ఎంత అమౌంట్ పే చేస్తున్నారో అంత అమౌంట్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మీరు వర్క్ చేస్తున్న కంపెనీ ఏంటి, కంపెనీ నేమ్ టైప్ చేయండి. తర్వాత అఫీషియల్గా మనకు ఆఫీస్ పిన్ కోడ్ అయితే ఉంటుంది కదా, ఆఫీస్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద చెక్ అని కనిపిస్తుంది. చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఆక్యుపేషన్ ఏంటి, తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేసి ఈ రెండు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి కింద మనకు చెక్ ఆఫర్ అని కనిపిస్తుంది. ఈ ఆఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీకి సంబంధించి డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. ఇవి మీరు ఏదైతే ఆ డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత చెక్ ఆఫర్ మీద క్లిక్ చేయండి. చెక్ ఆఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మీ సిబిల్ స్కోర్ ఏంటి, మీకు ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, మీ పాన్ కార్డ్ మీద ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయని అన్ని చెక్ చేసిన తర్వాత మీరు ఎంత లోన్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటారో అంత లోన్ అమౌంట్ అనేది మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకు మీరు అమౌంట్ అనేది ఒకవేళ ఇంత లోన్ ఇప్పుడు 9 లక్షల రూపాయలు ఎలిజిబిలిటీ చూపించింది. ఒకవేళ మీకు ఇప్పుడు ఇక్కడ 9 లక్షల రూపాయలు ఎలిజిబిలిటీ చూపించింది. ఒకవేళ మీకు 9 లక్షలు కావాలంటే మీరు డైరెక్ట్గా లోన్ అనేది డైరెక్ట్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే మీరు అమౌంట్ అనేది ఇంకా తగ్గించుకోవాలి అంటే మనకి ఇక్కడ అమౌంట్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసుకుంటే మీకు ఎంత కావాలంటే మీరు అంత తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు ప్రిఫర్డ్ వేరియంట్ అని కనిపిస్తుంది కదా, మనకు టర్మ్ లోను, ఫ్లెక్సీ టర్మ్ లోను, హైబ్రిడ్ లోన్ అనేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లెక్సీ హైబ్రిడ్ అని కనిపిస్తుంది. ఈ ఫ్లెక్సీ హైబ్రిడ్ అంటే ఏంటంటే మనకు యాన్యువల్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనకు అసలు అమౌంట్తో ఇంట్రెస్ట్ ఇట్లా సపరేట్గా పే చేయాలా. లేకపోతే ఇక్కడ ఫ్లెక్సీ టర్మ్ లోన్ ఉంటుంది. ఫ్లెక్సీ టర్మ్ లోన్ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం పే చేయొచ్చు. లేకపోతే మనకు ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ అంటే మనకు ఫస్ట్ అసలు మాత్రం పే చేసి తర్వాత ఏంటి ఇంట్రెస్ట్ అనేది పే చేయొచ్చు. ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఏ ఆప్షన్ కావాలంటే మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పైన సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి మనకు మంత్లీ ఈఎంఐ అనేది ఎంత పే చేయాలని క్లియర్గా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఫ్లెక్సీ టర్మ్ లోన్ సెలెక్ట్ చేస్తే మనకు మా ఈఎంఐ అమౌంట్ మనకు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంది 18,545 రూపీస్ అయితే మనం మంత్లీ పే చేయాల్సి ఉంటుంది. 72 ఈఎంఐస్ అయితే పే చేయాలి.
లేదంటే నేను ఫ్లెక్సీ హైబ్రిడ్ టర్మ్ లోన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను 96 మంత్స్ పే చేయాలి. ఫస్ట్ మనము ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో ఆ ఈఎంఐస్తో పాటు అడిషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ మీరు ఏది కావాలని అది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేయమని అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ కేవైసీ అనేది మీరు డీజీ లాకర్ ద్వారా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ మనకు డీజీ లాకర్ అని కనిపిస్తుంది కదా, డీజీ లాకర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డీజీ లాకర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డీజీ లాకర్కి సంబంధించి అకౌంట్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మొబైల్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇందులో ఆల్రెడీ మీకు డీజీ లాకర్లో అకౌంట్ ఉంటే మీ ఆధార్ నెంబరు అలాగే మీకు ఒక పిన్ నెంబర్ ఉంటుంది, ఆ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు డీజీ లాకర్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుంది ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు వేరే పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ పేజ్లో మీరు డీజీ లాకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో వెరిఫై చేస్తే మీకు 6 డిజిట్ పిన్ కోడ్ అనేది ఒకటి సెట్ చేసుకోమంటుంది. ఆ కోడ్ అనేది సెట్ చేసుకుంటే మీకు డీజీ లాకర్ అకౌంట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆధార్ నెంబరు ఇన్సెట్ మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో ఆ 6 డిజిట్ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత డీజీ లాకర్కి సంబంధించి ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అనేది ఇక్కడ అలో అని కనిపిస్తుంది. అలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 డాక్యుమెంట్స్ అయితే చూపిస్తుంది. మనం ఇక్కడ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ రెండైతే చూపిస్తుంది. ఇక్కడ మీకు సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఆధార్ కార్డు అయితే ఉంది కదా, ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ అని కనిపిస్తుంది. సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఫోటో ఏ విధంగా ఉంటుందో ఫోటో, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ అన్నీ ఇక్కడ మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఈ లోన్ అమౌంట్ ఏ బ్యాంకుకి అయితే రావాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడే మీరు ఎంటర్ చేయండి. అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి. మీ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ టైప్ అనేది మన సేవింగ్ అకౌంట్ ఇస్తాం కాబట్టి సేవింగ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది అంతా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు బ్యాంక్ వెరిఫికేషన్ పర్పస్ మీకు ₹1 అయితే మీ బ్యాంక్ అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ స్టేట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఈ అకౌంట్ స్టేట్మెంట్ అంటే ఎందుకంటే మీకు ఈ లోన్కి సంబంధించి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం మీరు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, మీ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీకు కొన్ని బ్యాంక్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఈ బ్యాంక్స్లో మీ బ్యాంక్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ బ్యాంక్ ఇక్కడ లేదు అన్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ మీద క్లిక్ చేస్తే అన్ని బ్యాంక్స్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తాయి. మీరు ఏ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ యూజ్ చేస్తుంటారో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ మీరు ఏ బ్యాంక్లో అయితే చేస్తుంటారో ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అగ్రిగేటర్ అనేది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ మీద మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇట్లా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్. ఇలా ప్రొసీడ్ చేసిన వెంటనే మనకు ఇక్కడ మన అకౌంట్ డీటెయిల్స్ అయితే మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ మనకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది అలో పర్మిషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఇలా పర్మిషన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మన బ్యాంక్ స్టేట్మెంట్ అంతా కూడా మనకు సబ్మిట్ అయితే కావడం జరుగుతుంది. ఇలా సబ్మిట్ అయిన తర్వాత మనకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్లో టిక్ అని చేసి కింద మనకు అప్రూవ్ అని కనిపిస్తుంది కదా, అప్రూవ్ అనే ఆప్షన్ మీద అప్రూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు మీ అప్లికేషన్ అండ్ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎంటర్ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్కి మీ సిబిల్ స్కోర్, మీరు అప్లై చేసుకున్న లోన్కి అన్ని డీటెయిల్స్ బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎవ్రీ మంత్ కూడా ఈఎంఐ అనేది మీరు ఏ బ్యాంక్లో అయితే మీకు క్రెడిట్ అయింటుందో ఆ బ్యాంక్లోనే మనకి ఈఎంఐ అమౌంట్ అయితే ఏదైతే ఉంటుందో అదే కూడా కట్ కావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.